ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధి బాటలో ఆయన దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఈ రోజున దేవుడు మన అందరితో కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై. ఆమె నిజంగా ఎంత అద్భుతకరమైనటువంటి మాటలు, ఎంత ధైర్యం ఇచ్చేటువంటి మాటలు. ఆయన మనల్ని ప్రతి బంధకము నుంచి కూడా మనల్ని విడిపించేటువంటి దేవుడు అని. ప్రతి విషయంలో కూడా, ప్రతి అపజయాల్లో కావచ్చు, ప్రతి విధమైనటువంటి పోరాటాల్లో కావచ్చు, నిన్ను రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి బంధకాల చేత, ఎటువంటి సమస్యల చేత, ఎటువంటి అనారోగ్య బలహీనల చేత నీవు ఉంటున్నావో, ఎటువంటి తీరని రోగాల చేత, వ్యాధుల చేత, దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, వీటన్నిటి గురించి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి వాగ్దానాన్ని ఆయన నీకు ఇస్తుంటున్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉంటున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమెన్. నీ ప్రతి బంధకమును కూడా ఆయన విడిపించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి కూడా చింతించకు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే, నీ ప్రతి బలహీనతను ఆయన చూసి ఉంటున్నాడు. నీ యొక్క ప్రతి అపజయాన్ని కూడా ఆయన చూసి ఉంటున్నాడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా చూసి ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు కొనసాగించబడు. ప్రతి విషయం అందు కూడా నేను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ధ్యానించు, విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మేలులకై మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మంచి ఆరోగ్యంలో నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. వారి యొక్క ప్రతి విషయాలు అన్నిటిలో కూడా తండ్రి ఈ యొక్క వాక్యం నెరవేర్పు తండ్రి నీ బిడ్డలు చూచుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.